ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక రంగంలో దిగాడు. వాళ్ళ మీడియాకి ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నాడు, ఇచ్చుకోనివ్వండి, తప్పేం లేదులే. కానీ ఇచ్చుకుంటే ఏమంటాడంటే అసలు ఈ మొత్తంలో కేసు లేదంటాడు. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి ఎవిడెన్స్ ఉంది. ఇక్కడెక్కడ ఎవిడెన్స్ ఉంది? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా పెట్టుకొని వాళ్ళు ఏ కథలు రాస్తున్నారో అందరికీ తెలుసు ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారండి. ఇప్పుడు ఈ 3,500 కోట్ల రూపాయలు ఏవైతే కిక్ బ్యాక్స్ అందినాయో ఆర్డర్లు ఇచ్చినందుకు డిస్టిలరీస్ కి, దానికి సంబంధించి అసలు ఇది కేసే కాదంటాడు. అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే బహుశా ఇది ఎస్టాబ్లిష్ అవ్వదు, ఇది ప్రూవ్ అవ్వదు అనే. తప్పు చేయని వాడికి ధైర్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ. అసలు జనం నవ్వుతున్నారు, ప్రభుత్వాన్ని నవ్వుతున్నారు, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడు ముందేమో 98,000 కోట్లు అన్నారు, తర్వాత ఏమో 35,000 కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాలేదన్నారు. ఇప్పుడేమో ఏదో పప్పుండ శనగుండలాగా 3,500 కోట్లు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరు ఇద్దరు ఇదన్నా నిలబెడతారా, చివరికి ఇది కూడా లేపేస్తారా అని చెప్పి ప్రభుత్వాన్ని ఆయనేమో అసలు కేసే లేదంటాడు. మరి ఏంటో ఆయనకున్న ధైర్యం ఏంటో నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి ఎవిడెన్స్ ఉంది. ఇక్కడెక్కడ ఎవిడెన్స్ ఉంది? తప్పు చేయని వాడికి ధైర్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ.